హాయ్ అండి, అందరికీ నమస్తే. 'రావణ్ వర్సెస్ సీత' పార్ట్ 16. అందరూ మన సంజు ఆడియో స్టోరీస్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టోరీ స్టార్ట్ చేద్దామండి. వెళ్ళు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో కదా మరి. ఇప్పుడెలా తప్పించుకుంటావు చెప్పు. అయినా ఏ మందం. అందుకే కాబోలు మీ ఊర్లో ఉన్న సగం మంది అబ్బాయిలు నీకే ప్రపోజ్ చేశారు. మరి ఇంతటి అందమైన అమ్మాయిని ఎలా వదులుకుంటారు చెప్పు. నీకు దేవుడు నాతో రాసి పెట్టాడు కాబట్టి చివరికి నేను నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అందాలతో కవ్విస్తున్నావు మరి. అంత దూరం వెళ్ళిపోతే ఎలా? దగ్గరికి వస్తే కదా అంటూ తన నడుం చుట్టూ చేయి వేసి తనని దగ్గరకు లాక్కుంటాడు రావణ్. అసలే మన రావణ్ జిమ్కి వెళ్తాడు కాబట్టి దృఢమైన శరీర ఆకృతితో చాలా అందంగా ఉంటాడు. అందులో స్టామినా కూడా ఎక్కువే కదా. తన నడుముని గట్టిగా ప్రెస్ చేస్తాడు. తన నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది సీత. ఏంటి, నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? అది నీ వల్ల సాధ్యం కాదు. ఇప్పుడు అడుగుతా చెప్పంటూ తన మాట్లాడుతూ ఉంటే తన శ్వాస తన నుదుటికి తగులుతూ ఉంటుంది. సీత హార్ట్ బీట్ తనకి వినిపిస్తుంది. ఎందుకు అంత భయపడుతున్నావు? నేను నీ భర్తని. దగ్గరికి తీసుకోవాల్సింది పోయి ఏదో శత్రువుని చూస్తున్నట్టు నా వైపు అలా చూస్తున్నావేంటి అంటూ తన బుగ్గలు గట్టిగా ఒత్తుతాడు రావణ్. ఏంటే మాట్లాడవు? పొగరా? అందంగా ఉన్నానని నీ అందాన్ని చూసి ఇక్కడ మీకెవరూ దాసోహం అవడం లేదు. అది మామూలు కుర్రవాళ్ళ దగ్గర అవుతుందేమో కానీ నీ పప్పులు నా దగ్గర ఉడకవు అన్నాడు రావణ్. అన్నట్టు మర్చిపోయాను సీత, మీ ఫ్లాష్ బ్యాక్లో ఒక హీరో ఉన్నాడు కదా. ఈ పాటికి వాడు నిన్ను పెళ్లి చేసుకుని నేనున్న ప్లేస్లో ఉండాల్సింది. పాపం, జస్ట్ మిస్ అయ్యాడు. ఆ రోజు మీ నానమ్మతో మాట్లాడడానికి అక్కడికి వచ్చాడు కూడా. అప్పటికే నేను 3 ముళ్ళు వేస్తున్నది చూసి పాపం ఏం చేయలేక తిరిగి వెళ్ళిపోయాడు నీ పృథ్వీ అని అంటాడు. అలాంటి వాడు నిన్ను సెట్ చేస్తాడని ఎప్పటికీ అనుకోకు. నన్ను జయించాలంటే మామూలు వాళ్ళకే సాధ్యం కాదు. వాడెంత కూరలో కరివేపాకు లాంటి వాడు. మా నాన్నమ్మ ఇష్టం కోసం నేను పెళ్లి చేసుకున్నాను. అలాగే మా వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా అంటూ తనని బెడ్ మీదకు తోసేస్తాడు రావణ్. పాపం సీత మహా అయితే ఒక 50 కేజీలు ఉంటుంది. బలంగా తోయడం వల్ల నడుం విరిగినంత పని అయింది తనకి. అలాంటిది తన మీద పడుకుంటాడు రావణ్. సీత తన బరువు మోయలేక బయటికి చెప్పలేక తన కళ్ళల్లో నుంచి కన్నీటి దారలు కారుతూ ఉంటాయి. అది చూసిన రావణ్కి ఎందుకో తన బాధపడుతూ ఉంటే చూడలేకపోతాడు. తనకి దూరం జరుగుతాడు రావణ్. నువ్వు ఏడాల్సిన అవసరం లేదు సీత. ఊరికినే భయపెట్టాను. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా క్రూరత్వాన్ని చూపించే రాక్షసుణ్ణి కాదు నేను. పెద్దవాళ్ళ కోసం నేను పెళ్లి చేసుకున్నానంతే. తప్పనిస్తే నీతో కాపురం చేసి పిల్లల్ని కనడానికి కాదు. నాకు ఏడ్చే ఆడవాళ్ళంటే పరమ చిరాకు. మంచిగా ఉన్నట్టు నటిస్తారు. ప్రేమించానని దగ్గరికి వస్తారు. సీత, మగవాళ్ళు ఏ స్వార్థం లేకుండా అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తారు. తీరా ఆ అమ్మాయి మోసం చేస్తుందని తెలుసుకున్న తర్వాత చావే శరణ్యం అని అనుకుంటారు అని అంటాడు. మన ఇండియాలో 70% అబ్బాయిలు అమ్మాయిలు చేసిన లవ్ రిజెక్ట్స్ వల్ల జీవితమే కోల్పోయిందని మెంటల్ డిస్టర్బ్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అది అందరూ అబ్బాయిలు కానీ నువ్వు ఎంత అందంగా ముస్తాబైనా ఈ రావణ్ ఒక అమ్మాయికి లొంగే వ్యక్తి కాదు. పడుకో ఇంకా అని లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకుంటాడు రావణ్. సీత అదే మంచం మీద పక్కకు తిరిగి పడుకుంటుంది. రావణ్ కూడా తల కింద చేయి పెట్టుకుని ఆ నైట్ లైట్ బల్బు వెలుతురులో ఏం కనిపిస్తుందో తెలియదు. ఆ పైన తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రాత్రి గడవాలంటే పాపం చాలా కష్టంగా ఉంది సీతకు. ఎందుకంటే తనకి రావణ్ మీద నమ్మకం లేదు. తను ఎంత చెప్పినా ఏమైనా చేస్తాడు అన్న భయం తన మదిలో ఉంది. కానీ ఆ రోజు చాలా అలసిపోవడం వల్ల
నిద్రలోకి జారుకుంటుంది సీత. రావణ్కి మాత్రం నిద్ర పట్టదు. తన మెదడులో ఏదో ఆలోచనలు. ఈ జీవితం ఎవరి కోసం, ఏం సాధించాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉన్న రావణ్ మీద చేయి పడుతుంది. అప్పటికే సీత నిద్రపోతూ కనిపిస్తుంది. తన ముఖం పక్కకు తిప్పితే సీత ముఖం తనకి ఎదురుగా ఉంటుంది. చాలా అమాయకంగా కనిపిస్తుంది. తను నిద్రపోతూ ఉంటే తనకు తెలియకుండానే తన నుదుటి మీద కిస్ చేస్తాడు. ఈ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత ఉంది. నన్ను ఆకర్షించడానికి చేస్తుందా ఏంటి? నేనెందుకు తనని కిస్ చేశాను అని ఆలోచిస్తాడు. కిస్ చేసిన తర్వాత తన మీద నుంచి తన చేయి పక్కకి జరుపుతాడు. అయినా కానీ మళ్ళీ చేయి వేసి తనకు దగ్గరగా అతుక్కుపోతుంది సీత. పాపం ఇన్ని రోజులు సోఫాలో పడుకుంది కాబట్టి అలా ఒంటరిగా పడుకుంది. కానీ సీత వాళ్ళ నానమ్మ దగ్గర పడుకోవడం అలవాటు చిన్నప్పటి నుంచి. అందుకే తనకు ఒక మనిషి తగలడం వల్ల వాళ్ళ నానమ్మని ఫీల్ అవుతుంది పాపం సీత. నానమ్మ, నువ్వు లేకుంటే ఇన్ని రోజులు నిద్రే పట్టలేదు తెలుసా. ఎప్పుడు నీ మీద చెయ్యి వేసి పడుకోవడం అలవాటు. నన్ను జో కొట్టవా నానమ్మ అంటూ నిద్రపోతానని నిద్రలోనే చెప్తుంది సీత. అప్పుడు అర్థమవుతుంది రావణ్కి కాస్త ఇబ్బంది. కానీ తన చేతిలో తనకి జో కొడుతూ ఉంటాడు. అప్పటికే తన చేయి మీద పడుకోవడం వల్ల ఎడమ చేత్తో తనకి జో కొడుతూ ఉంటాడు సీతని. రావణ్ గుండెల మీద పడుకుని తనని గట్టిగా పడుకుని నిద్రపోతుంది సీత. రావణ్ కూడా చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపడుతుంది. 6 గంటలకి ఎవరో డోరు కొట్టిన శబ్దం అవడం వల్ల ఉలిక్కిపడి లేస్తుంది సీత. అప్పుడు తను ఎక్కడ ఉందో ఒక్కసారి చూసుకుంది. చెదిరిపోయిన జుట్టు, పక్కకు జరిగిపోయిన బొట్టు, చీర కుచ్చులు మొత్తం ఊడిపోయి ఉంటాయి. అలాగే తన పౌట గొక్కుని పిన్ని కూడా ఏదో జరిగిపోయిందన్న భయం మొదలవుతుంది. త్వరగా తనని తను అద్దంలో చూసుకుంటుంది. అంటే రాత్రి ఏదో చేసేసాడు అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న సీతని చూసి వాళ్ళ నానమ్మకు ఏదో జరిగిందని అర్థమవుతుంది. లేకపోతే తనే చెరిపేసుకుని వచ్చిందా ఏంటి అని టెస్ట్ చేయడానికి లోపలికి వస్తుంది పెద్దావిడ. జారిపోయిన పంచె, అలాగే సీత తలలో ఉండాల్సిన పూలు కాస్త రావణ్ షర్ట్ మీద, అలాగే తల చుట్టూ మీద పడి ఉంటాయి. తను పెట్టుకున్న కుంకుమ తన షర్ట్కి అయిపోయి ఉంటుంది అని నుదురు తన బుగ్గకి తగలడం వల్ల బుగ్గ మీద కూడా కనిపిస్తుంది. చాలా మత్తుగా నిద్రపోతూ కనిపిస్తాడు. ఆవిడ మాత్రం ఫ్రెష్ అయ్యి రా తల్లి అంటూ కిందకి సంతోషంగా వెళ్తుంది. పెద్దావిడ బయటకు వెళ్ళిపోవడం ఆలస్యం రావణ్ని నిద్రలేపుతుంది. రావణ్ రాత్రి సరిగా నిద్రపోలేదు కాబట్టి భారంగా కళ్ళు తెరుస్తాడు. వచ్చి పడుకో, నాకు నిద్ర వస్తుందని తనని అమాంతం పక్కకి లాగుతాడు. అలానే తన చేతులు బిగించి తనని పట్టుకుని నిద్రపోతాడు. దేవుడా, నా జీవితం నాశనం అయిపోయిందంటూ ఏడుస్తుంది పాపం సీత. తన ఏడుపు గోల చూసి కళ్ళు తెరుస్తాడు. ఏమైంది పొద్దున్నే? ఆ గోల ఏంటి? నిజం చెప్పండి, ఏదో చేశారు కదా అంటుంది సీత. చి ఆపు నీ గోల, నేనేం చేయలేదు. నువ్వు నన్ను ఏం చేయకుండానే నా అవతారం ఇలా తయారైందా చూడండి. చీర మొత్తం ఊడిపోయింది, నా బొట్టు చెదిరిపోయింది, జుట్టు కూడా ఆఖరికి పువ్వులు కూడా అని అంటుంది సీత. మీరు నన్ను ఏదో చేసేశారు. అమ్మమ్మ గారు కూడా నా వైపు చూసి నవ్వుతూ వెళ్ళిపోయారంటూ ఏడుస్తూ ఉంటుంది సీత. తనని కొడుతూ ఉంటుంది. అవును, చేసేశాను. నేను నీకు భర్తను కాబట్టి దాంట్లో తప్పే ఉంది. నా దగ్గరికి రండి అని నన్ను దగ్గరికి లాగేసుకున్నావు. అందుకే నేను కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాను. నీకు దగ్గర అయిపోయా. దీంట్లో నా తప్పేం లేదు అని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు రావణ్. సీత మాత్రం ఏడుస్తూ కూర్చుంటుంది. నేను ఎంత చెప్తున్నా కూడా వినలేదు. రాత్రి ఏమైనా తాగావా? మరి ఎందుకు నా మీద అలా పడ్డావు అని రావణ్ అన్నాడు. అంటే ఏంటి, రాత్రి నాతో మందు తాగించారు, అందుకే నేను మిమ్మల్ని పిలిచానేమో అని అంటుంది సీత. నువ్వే తాగేసి వచ్చుంటావు. నువ్వు పిలిచేసరికి నేను కాదనలేక తప్పు చేశాను.
నేను ముందే చెప్పాను, ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా నేను తప్పు చేయనని. ఆ అమ్మాయి నన్ను పిలిస్తే ఎలా కంట్రోల్లో ఉంటాను చెప్పు అని అంటాడు రావణ్. ఒక నెల ఆగితే నీకే రిజల్ట్ తెలుస్తుంది. అప్పటి వరకు కాస్త వెయిట్ చేయి అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. దేవుడా, ఇంత అమాయకురాలేంటి? తను తనతో ఎలాగైనా ఆడుకోవాలి, ఇదే ఛాన్స్ అని మనసులో అనుకుని బయటకు వస్తాడు. ఏంటి, ఇంకా ఈ అవతారంలో ఇలాగే కూర్చుంటావా, లేకపోతే ఇంకోసారి ప్రొసీడ్ అవ్వమంటావా అని తన వైపు చూస్తూ ముందుకు వస్తాడు. ఏడుస్తూ తనకి దూరం జరిగి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది ఫ్రెష్ అవ్వడానికి. అలా ఫ్రెష్ అవుతున్న సమయంలో తన ఒంటిని పరీక్షించగా చూసుకుంటూ ఉంటుంది. రావణ్ తనని గట్టిగా పట్టుకోవడం వల్ల తన ఎడమ చేయి భుజం మీద వాచి చేతివాతలు కనిపిస్తాయి. తను వైట్గా ఉంటుంది కాబట్టి, అలాగే ఇంకొక చెయ్యి నడుము మీద వేయడం వల్ల అక్కడ కూడా కందిపోయినట్టు కనిపిస్తుంది. అది చూసి కన్ఫర్మ్ అయిపోతుంది సీతకి ఏదో జరిగిందని. అంటే 1 మంత్ తర్వాత రిజల్ట్ అన్నాడు అనుకుని తన పొట్ట మీద చేయి వేసుకుంటుంది. అలా అద్దంలో చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. పాపం, అప్పుడు గుర్తొస్తుంది దానికి, ఫ్రెష్ అవడానికైతే వచ్చేసింది, బట్టలు తెచ్చుకోలేదు. ఏవండి, ఏవండి అని పిలుస్తుంది. రావణ్ వాయిస్ వినిపించట్లేదు. మీరున్నారా అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు కూడా ఎవరూ పలకట్లేదు. అంటే రావణ్ లేడని అనుకుంటుంది. అలా ఒక టవల్ తలకు చుట్టుకుని ఇంకొక టవల్ తన ఒంటికి చుట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది సీత. రావణ్కి ఫోన్ కాల్ రావడం వల్ల తన బాల్కనీలో కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ బట్టలు ఎక్కడ ఉన్నాయంటూ వెతుకుతూ ఉంటుంది సీత. అప్పుడే రావణ్ బాల్కనీలో నుంచి నేరుగా లోపలికి వచ్చేస్తాడు. అలా టవల్తో కనిపిస్తున్న సీతను చూసి అక్కడే నిలబడిపోతాడు. ఆ పక్కనే ఉన్న బెడ్షీట్ చుట్టుకుంటుంది సీత. అమ్మాయి కనిపిస్తే చాలు అలా గుడ్లు వేసుకుని చూస్తారా? ఇది మన ఇల్లు కాదు మరి. నా బట్టలు ఎక్కడ, ఎలా ఉంటాయి, నేను ఏం వేసుకోవాలి అని అలాగే బెడ్ మీద కూర్చుంటుంది సీత. పొద్దున్నే నానం వచ్చింది కదా, ఆవిడని అడగాల్సింది. నా జీవితం నాశనం చేసేసారన్న భయంతో నేనున్నాను. అలాంటిది బట్టల గురించి నాకు ఎలా గుర్తొస్తుంది చెప్పండి అని అంటుంది సీత. ఇప్పుడు ఏం చేస్తావంటే, ఏంటి మీ ఉద్దేశం, నన్ను ఇలాగే కిందకి వెళ్ళమంటారా ఏంటి అని అంటుంది సీత. అక్కడ కబోర్డ్లో నా బట్టలు ఉంటాయి, అవి వేసుకో అని అంటాడు రావణ్. అంటే ఏంటి మీ ఉద్దేశం? అబ్బాయి బట్టలు వేసుకుని తిరగమంటున్నారు అంతే కదా నన్ను? ఎవరూ పట్టించుకోవట్లేదు ఇక్కడ అని మళ్ళీ పొద్దున్నే ఏడవడం మొదలు పెడుతుంది సీత. సరే ఆపు, నేనే వెళ్ళి తీసుకొస్తాను అని కిందకు వెళ్తాడు రావణ్. ఏంటి రావణ్, స్నానం చేయకుండా అలా కిందకు వచ్చేసావు అని అంటుంది నానమ్మ. అది నానమ్మ, ఏంటి నానా చెప్పు, నసుకుతూ నసుకుతూ ఉంటాడు. అంటే అది సీత బట్టలు పైన లేవు కదా పాపం, స్నానం చేసింది, కిందకు రావాలి కదా, తన బట్టలు ఇవ్వు నానమ్మా అని అడుగుతాడు. ఆ మాట విన్న రజని అలాగే రాజ్యం ముసిముసిగా నవ్వుతూ ఉంటారు. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది రావణ్కి. అతని చేతిలో ఒక బ్యాగ్ పెడుతుంది పెద్దావిడ. ఇందులో నీవి సీతవి ఇద్దరూ బట్టలు ఉన్నాయి, తీసుకుని వెళ్ళు అని చెప్పడమే ఆలస్యం. ఆ బ్యాగ్ పట్టుకుని పరిగెడుతూ పైకి వెళ్ళిపోతాడు రావణ్. ఏంటత్తయ్య ఇది, నిజంగానే మన రావణ్లో మార్పు కనిపిస్తుంది. ఒకవేళ పన్నమ్మాయిని పెద్దగా అరవాల్సింది కదా, అలా చేయకుండా స్వయంగా తనే వచ్చి తీసుకుని వెళ్ళాడు. ఒక్క రోజులో వీడిలో ఎంత మార్పు కనిపిస్తుంది అత్తయ్య, అంతా సీత మన ఇంటికి రావడం వల్ల అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటారు. అక్కడ నిన్న ఏర్పాట్లు చేసిన వాటిని చేస్తూ ఉన్న కౌశిక్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటబ్బా వీడు ఇంత మారిపోయాడా? ఒక్క రోజులోనే సీతమ్మ మా రాముణ్ణి మార్చేసింది కదా. ఈ అమ్మాయి ఎప్పుడో రావణ్ జీవితంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి పిల్లా పాపలతో వీడి లైఫ్ ఎంతో సంతోషంగా ఉండేది అని అనుకుంటూ కూడా తను కూడా సంతోషిస్తాడు కౌశిక్. అప్పుడే తనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి సార్, నిన్న రిసెప్షన్కి నన్ను పిలవలేదు
అని ఒక స్వీట్ వాయిస్ వినిపిస్తుంది కౌశిక్కి. ఇది రిసెప్షన్, పబ్ కాదు నేను పిలవడానికి. ఏంటి బావా, ఏదో ఫ్రెండ్స్తో సరదాగా పబ్కి వెళ్ళాను, దాన్ని పట్టుకుని ప్రతిసారి ఇలాగే మాట్లాడుతున్నావు. ఒకసారి వెళ్తావా, 3 టైమ్స్ వెళ్ళావు, అది కూడా నాకు చెప్పకుండా వెళ్ళావంటే నాతో అవసరం లేదని కదా అర్థం. అలాంటి వాళ్ళతో నేను మాట్లాడను అని కాల్ కట్ చేస్తాడు కౌశిక్. నిన్ను ఎలా కూల్ చేయాలే నాకు తెలుసులే స్వామి. ఏంటి, వీకెండ్ వచ్చింది కదా, పబ్కి వెళ్దామా? వద్దే బాబు, ఇప్పటికే మా బావకు తెలియకుండా వెళ్ళానని పీకల దాకా నా మీద కోపంగా ఉన్నాడు. నేను అసలు రాను తల్లి. ఖుషి పెళ్లి కాకముందే మీ బావ అంటే అంత భయం నీకు? చీటికి మాటికి అలుగుతాడే బాబు చిన్న పిల్లాళ్ళ. కానీ నా మీద అతను చూపించే ప్రేమ వెలకట్టలేను. ఫైనల్గా ఇప్పుడు మా రావణ్ అన్నయ్యకి పెళ్ళి అయితే పెళ్లి చేసుకుంటానన్నాడు. ఎలాగైతే ఏమి, అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు, మా పెళ్లి కూడా ఇంకా పెళ్లిపీటలు ఎక్కించాలి అని అనుకుంటుంది ఖుషి. సీత మాత్రం తన హెయిర్ ఆరబెట్టుకుంటూ కనిపిస్తుంది. ఒక బ్యాగ్ తీసుకొచ్చి తన ముందు పెడతాడు. ఇవిగో నీ బట్టలు, కావలసినవి వేసుకో, నా బుర్ర తినకంటూ అందులో నుంచి ఒక టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు రావణ్. ఈ లోపల సీత చీర కట్టుకుని రెడీ అవుతుంది. అలా మిర్రర్ ముందు నిల్చుని తల దూకుంటూ కనిపిస్తుంది. తనని ఇంకా ఏడిపించాలనుకుంటాడు రావణ్. తన తడికురులు తన ముఖం మీదకి పడుతూ ఉంటే జుట్టుకు సరి చేసుకుంటూ ఉంటుంది. నీతో గడిపిన రాత్రి అసలు మర్చిపోలేని సీత అంటూ తన నడుం చుట్టూ చేయి వేసి తన భుజం మీద తల పెడతాడు. ఈ రోజు రాత్రి కూడా రెడీ అయిపో, నానమ్మ చెప్పింది 3 రాత్రులు ఇక్కడే గడపాలని. ఆల్రెడీ ఒక నైట్ కంప్లీట్ అయింది సీత, ఇంకా కేవలం 2 మాత్రమే మిగిలి ఉన్నాయి. నేను అస్సలు వదలాలనుకోవట్లేదంటూ తన చేతులు గట్టిగా బిగిస్తాడు రావణ్. వదలండి, కాస్త కూడా సిగ్గులేదు మీకు. జరిగిన విషయం మర్చిపోయి నాకు దూరంగా ఉండండి అంటూ తనను తోసే ప్రయత్నం చేస్తుంది సీత. యువర్ సో హాట్ తెలుసా, రాత్రి నన్ను పైకి పైకి లాగావు, మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేదా అని ఎలా అడుగుతున్నావు సీత? రాత్రి సిగ్గు ఎప్పుడో వదిలేశాను కదా, నువ్వు ఇంకా సిగ్గుపడుతున్నావు. చూడు నీ సిగ్గు ఎలా పోగొట్టనా అని తనని దగ్గరకు వస్తూ ఉంటే సీత తన నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. బయటికి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేస్తుంది. తన కొంగు పట్టుకుని లాగుతాడు రావణ్. డోర్కి ఎదురుగా బామ్మగారు నిల్చుని ఉంటారు. వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ పైకి తీసుకుని వచ్చి ఆవిడ పక్కనే పనమ్మాయి కూడా ఉంటుంది. వాళ్ళిద్దరూ వాళ్ళని చూస్తూ, అందులో రావణ్ టవల్ కట్టుకుని కనిపిస్తాడు. సీత కొంగు తన చేతిలో ఉంటుంది. వాళ్ళని అలా చూసి తన చేతిలో ఉన్న కంగు వదిలేసి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోతాడు రావణ్. వాళ్ళిద్దరూ మాత్రం ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. వెళ్ళు రామ్మ, లోపల టిఫిన్ పెట్టిరా అని అనడంతో తను అలాగే నవ్వుకుంటూ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతుంది. ఎక్కడికి కిందకు వస్తున్నావు? ఈ 3 రాత్రులు నువ్వు కిందకు రావడానికి వీర్లేదు అంటుంది పెద్దావిడ. నీకేం కావాలో చెప్పు, మేమే తీసుకొస్తాము. నువ్వు మాత్రం మా వాడిని జాగ్రత్తగా చూసుకో, మళ్ళీ వాడు వచ్చేస్తాడేమో అంటూ పెద్దావిడ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు సీత రియాక్షన్ ఏంటో మీరే కామెంట్ చేసి చెప్పండి. మీకు స్టోరీ ఎలా అనిపిస్తుందండి నాకు ఒకసారి కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.